ఇంజనీరింగ్ ఫిజిక్స్లో స్టాటిక్స్ అనేటువంటి టాపిక్. స్టాటిక్స్ దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్లో ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది, అలానే ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది మీకు పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 బిట్స్ రావడం జరుగుతుంది, 2 మార్క్స్ రావడం జరుగుతుంది. స్టాటిక్స్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి అంటే స్కేలార్స్, వెక్టార్స్, రిప్రజెంటేషన్. అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్, వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, టైప్స్ ఆఫ్ వెక్టార్ ఎలాంటి టైప్స్ ఉన్నాయి, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇది కొద్దిగా సివిల్ వాళ్ళకి ఆల్రెడీ మనం కవర్ చేసాం, సేమ్ అదే విధంగా ఉంటుంది. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. తర్వాత ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్, కాంకరెంట్ ఫోర్సెస్, లామిస్ థియరము, పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, దాని యొక్క స్టేట్మెంట్, ఈక్వేషన్స్, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం, ఇటు యొక్క ఎగ్జాంపుల్స్, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్, దాని మీద ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇది కంప్లీట్గా దీన్ని చూసినట్లయితే మీకు మెకానికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి ఉండేటువంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క కాన్సెప్ట్. ఈ యొక్క ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క కాన్సెప్ట్ని ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో పెట్టడం జరిగింది. ఓకే, సో దీంట్లో మీకు 2 మార్క్స్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, 13 మార్క్స్ వెయిటేజీ పాలిటెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అయితే నేను గెస్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఫిజిక్స్లో మీకు 10 మార్క్స్కి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఈ పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క థియరం డెరివేషను, లేదా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం, లేదా లామిస్ థియరము మీద ఉన్నటువంటి ప్రాబ్లం. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్లో మీకు వస్తుంది. నెక్స్ట్ 3 మార్క్స్కి సంబంధించి మీకు ఈ యొక్క డెఫినేషన్స్, స్కేలార్స్కి అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలానే అంటే ఈ స్కేలార్ వెక్టార్ మీద 3 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్ మీద 3 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. సో కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఈ యొక్క చాప్టర్ యొక్క వెయిటేజ్ 13 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, సింపుల్గా పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఒకటి, లామిస్ థియరం ఒకటి నేర్చుకుంటే. ఈ స్కేలారు వెక్టారు అనేది ఫండమెంటలే కాబట్టి అది మనకి ఈజీగానే గుర్తుంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క చాప్టర్కి సంబంధించినటువంటి